ఎంపీపీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీ గారికి ప్రతి ఒక్కరికి నాకు నమస్కారాలు. ఈ సర్వసభ సమావేశం అన్నది ఇలా ఏర్పాటు చేసుకోవడం, అలాగే సమస్యలపై చర్చించుకోవడం చాలా మంచి పరిణామం. ఇలాంటి సమావేశాల వల్ల సమస్యలను మనం తీర్చడానికి చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేజర్. ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువగా సీడ్స్, మహిళ విత్తనాలు లేకపోవడం బాధ్యత కన్సల్టింగ్ మీద ఆఫీసర్ ఎక్కువ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు అలాగే రైతులకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ, అలాగే పురుగు మందులు, అలాగే సబ్సిడీలు ఏమైనా ఉంటే కూడా వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. మేజర్గా ఆటోమేటిక్ వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడైనా కానీ. ఆటోమేటిక్లో మీరు మేజర్గా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా చెక్ చేసుకొని వాటిని పరిష్కరించుకోవడానికి మీరు చాలా టెక్నికల్ చేయాలి. వాళ్ళు అడిగిన వాటికి కూడా మీరు రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే ప్రతి ఒక్కరు తాగనీటి కొరకి యుద్ధం చేయాల్సి వస్తుంది. తాగాలన్నప్పుడు ఇప్పుడు మేడం గారు అన్నారు జాబ్ కోరుకోనికి వాటి వాళ్ళని చెప్పి దాని గూగుల్కి లెటర్ ఇచ్చింది దేని మీద నేను సీఎం గారికి. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం మేజర్గా ఉంటుంది కోరుకుని జీడిపి నుంచి ఒక పైప్ లైన్ కానీ ఎనీవన్ ఇచ్చి దాని ద్వారా కోరుకొని మ్యాక్సిమం కోరుకొని గూగుల్కి ఇట్లా లింక్ చేసి అప్రోచింగ్ ద్వారా చేయాలని చెప్పి సీఎం గారికి చెప్పాను. లోకేష్ బాబు గారికి కూడా ఇట్లా ఫస్ట్ లెటర్ నేను ఇవ్వడం కూడా అదే అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా జీడిపి నేను కూడా ఖచ్చితంగా ఏదైనా వీరికి ఎవరైనా వచ్చినా ప్రజాప్రతినిధులు ఏదైనా కానీ సిరవే ఇమీడియట్గా యాక్షన్ ఇచ్చాను. హౌసింగ్తో ఉన్న బిల్డింగ్స్ ఏమైనా బిల్డింగ్స్ వారిని మీరు వస్తే పెట్టేసేది తీసుకోకుండా. హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే రైన్ సిగ్నల్స్, సీజనల్ డిసీజెస్ ఉంటాయి. వాటిని మీరు చెక్ చేసుకొని మలేరియా కానీ, డెంగ్యూ, మలేరియా వాటిని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెడికేషన్ అనేది హాస్టల్స్లో మేడం కొంచెం కొంచెం క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి, క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ప్లస్ ఏంటంటే మనకి అక్కడ నేను విజిటింగ్ చేసినప్పుడు లేడీస్ హాస్టల్లో కనీసం బాత్రూమ్లో కూడా నేను బతకడం ఇక్కడ వాటి ఇన్ని ఎన్నైనా ఎవరు పట్టుకోవాలంటే చాలా భాగ్యమైన పరిస్థితి. మన దానిలో ఫస్ట్ స్టేట్ లెవెల్ వెళ్ళింది. నా స్టేట్ లెవెల్ ఎంఎస్సీ ఇంకా ఇంత దారుణంగా పరిస్థితిని అడిగాను. డిపార్ట్మెంట్ కూడా డెవలప్. అలాగే ఈవెన్ సర్పంచ్ అయితే చాలా దారుణమైన పరిస్థితి. సర్పంచ్ ఉన్న డబ్బులు కూడా విసర్జిస్తున్న పరిస్థితి జగన్మోహన్. ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఖచ్చితంగా అంటే వారి యొక్క పోటీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బుని ఖచ్చితంగా వాళ్ళే చేసుకునేటట్టు చంద్రబాబు నాయుడు గారు భావించారు. అలాగే టీసీపీ వైపు కూడా పెట్టారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఆయన కృషి మీరు ఖచ్చితంగా మీ యొక్క పనిలో ఉన్నటువంటి అమలుపరచాలని నేను మనస్ఫూర్తిగా మీకు
తెలియజేస్తున్నాను. సర్పంచులు మూడుగురు ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీడీఓ గారికి, ఇక్కడ వచ్చినటువంటి అందరు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కేపీటీసీలు, తర్వాత మండల స్థాయి అధికారులు, మరి గ్రామ స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, మరి పత్రికా సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు కే. మండలంలో చేరడం జరిగింది. ఇందాక కోరుకోరు శాసనసభ నియోజకవర్గానికి గూడూరు హెడ్ క్వార్టర్స్ అనేది, కానీ కార్యాలయ బిల్డింగ్ 2019-20 సంవత్సరం నుంచి మనకు శిథిలావస్థలో ఉంది సార్. అది పడిపోయింది. ప్రస్తుతానికి బ్రిటిష్ వారి కాలం నాటి బిల్డింగ్ లో మనం ఉంటున్నాం సార్. చాలా ఇరుగ్గా ఉంటుంది. రాజధాని కూడా ఇబ్బంది సార్. ఎవరైనా మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ, బీఆర్ఓస్తో మీటింగ్ కానీ, ప్రజలతో ఎవరైనా ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది. ఇంకొక రూమ్ లో స్టాఫ్ అంతా బీఆర్ఓస్ ఉంటే అక్కడ కూర్చుంటారు సార్. అది కూడా శిథిలావస్థలో ఉంది. వర్షం వస్తే మొత్తం రికార్డ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఫైల్స్ తెచ్చిపోతాయి. గతంలో మనం 2019 సంవత్సరంలో 90 లక్షలు ఎస్టిమేషన్ తో ప్రతిపాదనలు పంపడం జరిగింది. అది శాంక్షన్ కాలేదు సార్. మరి నేను రాకముందు నేనున్నప్పుడు అది పంపడం జరిగింది డిప్యూటీ రాజధాని దగ్గర. తర్వాత మనకు ఆఫీస్ ఎదురు ఎమ్మెల్యే క్వార్టర్స్ అని గతంలో ఉంది సార్. అది దాని రూఫ్ లెవెల్లో మొత్తం అంతా ఉంది. పక్కన మనకు సైడ్ గోడలు, తలుపులు, రూమ్స్ లాగా డివైడ్ చేస్తే బాగుంటుంది. దానికి 18 లక్షలతో కూడా ఏఈపిఆర్ గారు ప్రతిపాదన పంపడం జరిగింది సార్ ఎస్టిమేషన్. అది కూడా ఇంతవరకు మనకు శాంక్షన్ కాలేదు. కానీ తాత్కాలికంగా మనకు అది శాంక్షన్ అయితే మన కార్యాలయంలో సిబ్బంది కానీ ప్రజలకు ఇప్పుడు వచ్చి వాళ్ళ సమస్యల కోసం ఏదైనా రావడానికి బాగుంటుంది సార్. మరి కొత్త బిల్డింగ్ కోసం కూడా 1,50,00,000 ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇంతవరకు అది కూడా మనకు ప్రభుత్వం నుంచి శాంక్షన్ కాదు సార్. రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది కాబట్టి మనకు ఒక కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయ్యి బిల్డింగ్ మీ హయాంలో శాంక్షన్ అయితే చిరస్థాయిగా పేరు నిలిచిపోతుందని మనం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మంత్ మళ్ళీ 1 month తర్వాత టైడర్ పెట్టడం జరుగుతుంది. ఒక స్కీమ్ నుంచి పార్టీ అవన్నీ కంప్లీట్ అయింది. ఒకటి పేదల కార్డు 4 lakhs వరకు కంప్లీట్ అయింది. ఇది ఇవ్వడము. ఇంకా మీద బ్యాలెన్స్ వస్తుంది కూడా టెండర్ వేసి మళ్ళీ అగ్రిమెంట్ అయ్యాక ప్రతి ఇంటికి ఇప్పుడు ఏదైతే ఫస్ట్ సర్వేలో బ్యాలెన్స్ ఆఫర్స్ ఉంటాయి కదా, ఆఫర్స్ కి అప్లోడ్ ఏమవుతుందంటే అన్నట్టు పెట్టేసి మా ఊళ్ళో దాంట్లో ఇది మేముంటే ఎక్కడైతే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ సిమెంట్ లో 5 feet వరకు దానివల్ల బాగుంటుంది.